సరే ఇక మనం విషయంలోకి వస్తే ఇక వాల్తేరు వీరయ్య ఏంటి సార్ వాల్తేరు వీరయ్య పైన మీ రివ్యూ అండి? వాల్తేరు వీరయ్య మన వీరసింహారెడ్డికి ఎదురెళ్తుంది అనుకున్నాం, పోటాపోటీగా ఉంటుంది అనుకున్నాం. మరి ఎందుకో నాకు మాత్రం డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్గా కథ చూసినప్పుడు సముద్రం వేదికగా అల్లబడిన కథ. ఈ కథ చూస్తుంటే ఏదో సినిమా గుర్తుకొస్తుంది. అవునా? గుర్తుకొస్తుంది. ఒక ఛత్రపతి సినిమాలో కూడా అంతే కదా, ఒక మత్స్యకారుల తాలూకు బలహీనతల్ని ఒక దళారీ సొమ్ము చేసుకొని అవసరమైతే ఆ మత్స్యకారుల్ని చంపడానికి కూడా వెనుకాడనటువంటి ఒక దగులుబాజీ, ఒక పెద్ద నరహంతకుడిని తుదుముట్టించినటువంటి ఒక యువకుడు, అంటే ఆకలితో ఉన్న యువకుడు, అట్లాంటి అంటే అమ్మని కోల్పోయిన యువకుడు. ఆ సినిమా మనకి కళ్ళలో ఉన్న జనాలందరి కోసం స్వేచ్ఛ కోరిన యువకుడు, జనం కోసం, జనాల్ని బ్రతికించడం కోసం ఒక స్వేచ్ఛ కోరిన యువకుడు అన్నమాట. ఆ కథ కనిపిస్తుంది చాలా పెద్ద హిట్. తర్వాత ఆ సినిమాని రాజమౌళి చాలా బాగా ప్రజెంట్ చేశాడు. ఆ సినిమా ఛత్రపతి సినిమా ఎంత బాగా ప్రజెంట్ చేశాడంటే మనకి కళ్ళ నిండా కన్నీరు, జస్ట్ కళ్ళు చెమర్చడం, మళ్ళీ అంతలో నవ్వడం, మళ్ళీ కళ్ళు చెమర్చడం, గుండె బరువు ఎక్కిపోవడం, అంతలో శభాస్ అనుకోవడం, ఇలాగా మొత్తం నవరసాలు కూడా పుష్కలంగా పండించారన్నమాట. అయితే దాంతో కంపేర్ చేయడం కానీ ఒక మెయిన్ ఎలిమెంట్ అయితే అదే. ఓకే, ఇక్కడ ఆ మత్స్యకారుల మీద వాటిని బలి తీసుకున్నటువంటి దళారి దళారి మరి వారికి స్వేచ్ఛను కోరినటువంటి వీరయ్య, మధ్యలో అసలు ఏం జరుగుతుందో అక్కడ అంటే ఆ హార్బర్ రహస్యాలని కనుక్కునేటువంటి వ్యక్తిగా, అంటే ఈ సినిమాలో ఉన్నటువంటి విలన్ల తాలూకు ఆచూకీ తెలుసుకోగోరే వ్యక్తిగా మన రవితేజ. సినిమా అయితే మాత్రం ఎందుకు అంత పెద్ద లేదు, చిరంజీవి ప్రాణం పెట్టి చేశాడు. కానీ చిరంజీవి గారు నేను వరుసగా చెప్తున్నాను, ఈ కథల పట్ల ఎందుకండి జాగ్రత్త తీసుకోరైనా? కథ ఆయనకి అంత పేరుంది కదా, కథ పట్ల ఎంత జాగ్రత్త తీసుకోవాలి. నిజంగా చిరంజీవి గారి తాలూకు అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది. ఈరోజు కొంతమంది కొన్ని చోట్ల బాలకృష్ణ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు కూడా ఆవేశపడిపోయి కొట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, ఈ పరిస్థితి కథ పట్ల అది మంచి జాగ్రత్త తీసుకున్నట్టు ఇది రాదు కదా. నేను అంటే ఆల్మోస్ట్ రివ్యూ చెప్తున్నాను, ఎప్పటి నుంచి ఆచార్య దగ్గర నుంచి చెప్తున్నాను. అరే కథ పట్ల మీరు జాగ్రత్త తీసుకోకుండా మీరు ప్రాణం పెట్టి చేస్తే మాత్రం ఎవరు మెచ్చుకుంటారండి, ఎవరు చూస్తారండి? మీకు ఊరమాసుగా మీరు చేయండి. ఆ ఊరమాసుగా చేసినప్పుడు కూడా మీకు అందులో కథాంశం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కీచకుడును భీముడు ఊరమాసు కదండి, అది వాళ్ళ ఎదురు యుద్ధం ఊరమాసు కదా. ఆ భీముడు చెట్లు పుట్లు లాగేస్తుంటాడు, కీచకుడు మీద పడేస్తుంటాడు. అసలు యుద్ధం ఏంటి? ఊరమాసు. కానీ యుద్ధం ఎందుకు జరిగింది? తన భార్యని కోరుకున్నాడని యుద్ధం జరిగింది. సో ఎంత పెద్ద మెలోడ్రామా వెనక ఈ ఊరమాసు ఎలా పనిచేస్తుంది? మన కథలు ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదండి. మన చారిత్రాత్మకంగా ఉన్నటువంటి సంఘటనల్లోంచి మంచి కథలు వస్తాయి. ఆ పని చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలి సినిమా ఏంటి? భారతం కదా. అలాగా ఆ పని చేస్తున్నాడు. అలాగా ఊరమాసుగా ఉన్నప్పుడు కూడా దాని వెనుక బలమైన మెలోడ్రామా ఉంటే ప్రజలకు హత్తుకుంటుంది మాట. ఓకే, అందువలన మా ఛత్రపతి కూడా చూద్దాం. వాళ్ళ అమ్మకేమో పెద్ద ఊరగాయ ఆర్డర్ వస్తుంది. రాత్రి కొన్ని జాడీలు ఊరగాయ చేసేస్తారు. అక్కడ ఎవడైనా లాజిక్ గురించి చూసాడా? ఒక రాత్రిలో అయిపోతుందా? కానీ దాని వెనుకున్నది ఏంటంటే అమ్మకు సాయం చేద్దాం అన్నటువంటి కోరిక, బలమైన కోరిక.
కొన్ని ఎక్స్క్యూజ్ చేస్తారు ప్రేక్షకులు కూడా. ఇక్కడ ప్రేక్షకులు ఎక్స్క్యూజ్ చేద్దామంటే లేదు, నువ్వు సినిమాలకు కావాల్సినటువంటి డ్యాన్సులు పెట్టుకుంటున్నావు, డ్యాన్సులు అమోఘంగా చేస్తున్నావు. ఓ పక్క శృతిహాసన్ కూడా బాగా చేస్తుంది. పాటలు చూస్తే ఇక్కడ ఆయన ఎవరు మన డిఎస్పి పాటలు బాగా చేశాడు. ఏం ప్రయోజనం ఇక్కడ ఓవరాల్గా కథ చూసినట్టయితే వాల్తేరు వీరయ్య అన్నావు, వాల్తేరు వీరయ్య ఏం చేశాడు అది కొంచెం నాకు అంటే సార్ నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మీరు నిన్న ముందుగా రివ్యూ ఇచ్చే దాంట్లో ఎలా ఉండబోతుంది అన్న దాంట్లో రవితేజ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడారు. దాని గురించి రవితేజ క్యారెక్టర్ ఎట్లా ఉంది సార్? రవితేజ క్యారెక్టర్ అంటే పోలీస్ ఆఫీసర్ అండి. ఇక్కడ కొన్ని వచ్చాయి కదా, ఇక్కడ పెద్ద హీరో పక్కన ఇంకో రెండో హీరో ఉండకూడదు, కనిపించకూడదు, కనిపించినా కొద్దిగా కనిపించాలి. ఇది మన ఫార్ములా. ఓకే, మరి మా ఫార్ములాని దాటి మనం రాకపోతే ఎలాగ ఉంది? అంతకుముందు చేశారంటే నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఉందనుకోండి ఆత్మబలంలో, ఎక్కడ క్యారెక్టర్ కనబడదు, జగ్గి ముందు తీసికట్టు మాట. అలాగే ఆసిఫర్లో జగ్గయ్య కనిపిస్తాడు, నాగేశ్వరరావు కనిపిస్తాడు. అలా గుడిగంటల్లో ఎన్టీ రామారావు కనిపిస్తాడు, జగ్గయ్య కనిపిస్తాడు. అలా ఉంటేనే సక్సెస్ఫుల్ ఫార్ములా అన్నమాట. మీకు అర్థమైందా? అందువలన ఒక చిన్న సన్నివేశం చెప్తున్నాను అనమాట. సినిమా కథ ఎలా చేయాలంటే, జగ్గయ్యను ఎన్టీ రామారావు ఇద్దరు కలిసి టెన్నిస్ ఆడతారు. ఆడితే జగ్గి బ్రహ్మాండంగా ఆడతాడు. ఆడితే రామారావు తట్టుకోలేకపోతారు అనమాట. ఇలాగ రేఖని విరిచేస్తాడు. అది ఆలోచిస్తారన్నమాట. జగ్గి చూస్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఆడినప్పుడు కావాలని ఓడిపోతాడు. ఇట్లాంటి సన్నివేశాలన్నీ మనకి కొంచెం హత్తుకుంటాయన్నమాట. అంటే యజమాని కదా, యజమాని ఇంత గాయపడ్డాడు, నేను గెలిచి ఏం ప్రయోజనం అని చెప్పేసి మనసు నొప్పించకుండా ఓడిపోతాడు. ఓడిపోయింది అది గమనిస్తాడు ఎవరు? ఎన్టీఆర్ జగ్గీ గారు ఓడిపోయిన దాన్ని ఎన్టీఆర్ గమనిస్తాడు. గమనించిన తర్వాత ఎస్ ఈజ్ మై సిన్సియర్ ఫ్రెండ్ అనుకుంటాడు. తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రేమించినటువంటి కృష్ణకుమార్ని జగ్గి ప్రేమిస్తాడు. అర్థమైందా? అంటే జగ్గి దూరంగా ఉంటాడు, అయినా సరే కృష్ణకుమార్ ఆయన్నే ప్రేమిస్తే జగ్గి ఏం చేస్తాడు అక్కడ? అప్పుడు అట్లాంటి ఆటలోనే నా యజమాని ఊడిపోకూడదని అనుకున్నాను కదా, జీవితంలో ఎలా ఓడిస్తాను నేను, లేదు నువ్వు పెళ్లి చేసుకోవాలంటాడు అన్నమాట. ఆ సన్నివేశాలు రక్తి కట్టడానికి బ్యాక్గ్రౌండ్ ప్యాడింగ్ అంత మంచి ప్యాడింగ్ ఉంటుంది అన్నమాట. అదేది లేకుండా కేవలం చిరంజీవి దృష్టిలో పెట్టేసుకోవడం, ఇంకెవరినో దృష్టిలో పెట్టేసుకోవడం, ఏ తోచినట్టు మాట్లాడడం చెయ్యడం, అది నాకు అంతగా నచ్చలేదు. అంటే సినిమా చూస్తే చూద్దాం అనిపిస్తుంది, అంటే పండగ సినిమా లాగా అనిపించలేదు. ఓకే, అంటే స్థాయిలో పండగ సినిమా స్థాయిలో లేదు. హైలైట్స్ ఏంటి సార్ ఈ సినిమాకి? హైలైట్స్ అంటే సినిమాకి హైలైట్ మన చిరంజీవి గారి నటన, డ్యాన్సులు అండి. మళ్ళీ అంతకుముందు పోయిన గ్రేస్ అంతా తిరిగి వచ్చింది. కానీ ఎందుకు ఎవరు కథ విషయంలో అంటారు, కథ విషయం బాగా తేలిపాటి కదా. శృతిహాసన్ కూడా అక్కడ మీకు చెప్పాలంటే ఈ మధ్యకాలంలో హీరోయిన్ కొంచెం బాగా రెచ్చిపోయి నటించింది ధమాకా శ్రీలీల. పెళ్లి సందర్లో వచ్చేసింది కదా. ఆ శ్రీలీల ఎంత బాగా తెలుగు నేర్చేసుకుంది, ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది, ఎంత బాగా అసలు మాసు మహారాజే చాలా ఫాస్ట్గా చేస్తాడు. ఆ మాసు మహారాజ్తో పోటీ పడింది మాట. అంటే ఎప్పుడైతే హీరోతో పోటీ పడిందో హీరోయిన్ మనం చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ మరి పోటీ లేదు. శృతిహాసన్ కూడా కొంచెం వీగా. సో అంటే మీరు అనుకున్నట్టు ఇక మీరు చెప్పిందే వాస్తవం. ఇది మరి ఈ పండక్కి మాత్రం వీరసింహారెడ్డి ముందుంటాడు. బాలయ్య గట్టి పని చేశారు. బాలయ్య అంటే అది సెంటిమెంటల్గా వస్తుంది, ఎప్పటి నుంచో వస్తుంది అన్నమాట. ఇక్కడ బాలయ్య సినిమాలోనూ బాలయ్యని తప్ప ఇంకెవరిని చూడబుద్ధి లేదండి. బాలయ్య ఒకటి షో నడిపించేస్తాడు. ఇది వన్ మ్యాన్ షో అన్నమాట. అంతే, బాలయ్య అరుపులు చాలు. మీకు అర్థమైందా? బాలయ్య సినిమాలో ఉన్నది ఒక మంచి సీన్లు ఉన్నాయండి. బాలయ్య ఇంటర్వెల్ని చచ్చిపోతాడు. ఓకే, వీరసింహారెడ్డిలో ఇంటర్వెల్ని అంటే ఎవరు చంపుతారు? చెల్లి చంపుతుంది, వరలక్ష్మి చచ్చిపోతుంది. ఆ చచ్చిపోవడం ఎలా చచ్చిపోతాడు? అమ్మ బాబు అని తెలుగు సినిమా హీరోలా చచ్చిపోవడం, హాయిగా నవ్వుతూ చంపేశావా
అని చెప్పి ఆ కొడుక్కి చెప్తారన్నమాట, అతను బాగా చూసుకుంటారని. ఎక్కడ పోతుంది క్యారెక్టర్? ఇటు చచ్చిపోయాడు ఎలాగో చచ్చిపోతాడు కదా, నోటుకు వచ్చి ప్రాణం తీయాలనుకున్నా కానీ చెల్లెలు బ్రతుకు కోరాడు, మంచి కోరాడు. అట్లాంటి సన్నివేశాలు ఉన్నాయి కనుక ఆ సినిమా అందరికీ నచ్చింది. ఏదో కథ ఉండాలండి, కథ బ్యాక్గ్రౌండ్ కథ లేకపోతే మనం ప్రేక్షకులు హర్షించరన్నమాట. వరలక్ష్మి చాలా హైలైట్గా చేసిందండి, బాగా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.